మనకు మొన్న లార్డ్స్ వేదికగా థర్డ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ సినారియో కనుక ఒకసారి చూసుకుంటే మనకి ఇంగ్లాండ్ గెలవడం జరిగింది, అది కూడా 22 రన్స్ తేడాతో. మరి గెలిచిన తర్వాత చూసుకుంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మరి దాని తర్వాత చూసుకుంటే థర్డ్ ప్లేస్కి వచ్చారు. ఎందుకు వచ్చారు? మరి మొన్న చూసుకుంటే మనకి ఐసీసీ రూల్ ఒకటి ఉంది, అదేంటి, ఏదైనా ఒక టీం స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే, ఒక ఓవర్ మెయింటైన్ చేస్తే వాళ్ళకి 1 పాయింట్ తగ్గిస్తారు. అలా కాకుండా 2 అవర్స్ స్లో ఓవర్ రేట్ చేశారంటే సో దానివల్ల 2 పాయింట్స్ వాళ్ళకి తగ్గిస్తారనమాట. సో అదేవిధంగా మనకి సెకండ్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు ఇంగ్లాండ్ ఏకంగా 2 అవర్స్ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది. సో అందుకని చెప్పేసి వాళ్ళకి 2 పాయింట్స్ కట్ చేశారు. సో దానివల్ల వాళ్ళు సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి వచ్చారనమాట. అయితే దీని గురించి మైకేల్ వాన్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే అతను అంటుంది ఏంటంటే, మరి అక్కడ చూసుకుంటే 2 టీమ్స్ కూడా దాదాపు ఒకే టైప్ ఆఫ్ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మరి ఇక్కడ ఇండియాకు కూడా కోసొచ్చాలి కదా, మీరు ఒక టీంనే బాధ్యులను చేయటం ఏంది అని చెప్పేసి అతను కూడా మాట్లాడాడు అనమాట. సో ఏదైనా సరే ఐసీసీ చూసుకుంటే ఇంగ్లాండ్ ఒకటే స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసిందని చెప్పేసి వాళ్ళకి కోత ఇచ్చారు. మరి ఇక్కడ ఇద్దరు కూడా స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేశారు అని చెప్పేసి మైకేల్ వాన్ బయట నుంచి మాట్లాడుతాం, దాని తర్వాత అతను ఒక పోస్ట్ పెడతాం అనేది, సో ఇది కొంచెం సంచలనంగా మారిందనే చెప్పాలి.